తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభివృద్ధి కనబడుతుందంటే దానికి ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించి తద్వారా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఆయన. ఏకిదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద గురించి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గురించి కానీ తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మోహన్ బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి కనబడుతోంది, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అభివృద్ధి బాటలో పయనింప చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరింత శక్తివంతంగా తయారు కాబోతున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాగా రాణిస్తున్నారు, నిజమైన లీడర్ ఆయన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే తాను కంప్లీట్ చేసిన సినిమాలు కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమ్మలు ఓజీ సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏడాది ఈ సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు.